పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి తంగేడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ఉప్పుతోళ్ల హరికృష్ణ అరెస్టుకు నిరసనగా దాచేపల్లి పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే అర్ధరాత్రి 12 గంటలకు సమయంలో తంగేడ గ్రామానికి చెందిన హరికృష్ణ, ఎల్లయ్య అనే తండ్రి కొడుకులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెందిన ప్రైవేట్ వాహనంలో నోట్లో గుడ్డలు కుక్కి తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి చితకబాదారని, దాంతో హరికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయని హరికృష్ణ కుటుంబం సభ్యులు తెలిపారు. హరికృష్ణను వెంటనే తమకు చూపించాలని, ఎందుకు అరెస్టు చేశారో కూడా తెలియపరచాలని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్టేషన్ ముందు బైఠాయించారు. దాచేపల్లి పట్టణ సీఐ తీరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా ఉందని, రోజుకొక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి కొట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. స్టేషన్ మీద కూర్చునేవాడిని అయితే అది డిఫరెంట్ గా ఉంది సార్. చెప్పిన నేను మాట్లాడుతున్నాను సార్. నేను చాలా పద్ధతిగా కోర్టు దగ్గర మాట్లాడుకోండి సార్. మీరు కోర్టు దగ్గర మాట్లాడుకోండి అని ఉంటే ఇప్పుడు మిమ్మల్ని నేను చాలా పద్ధతిగా నేను వాళ్ళ ఫాదర్ ఇద్దరు మాట్లాడుతా అన్నారు. కాదు సార్ మీరు లీగల్ టీం రాగానే మీరు మాట్లాడండి అన్నారు. లాయర్ గారు అన్నారా లేదా? మీరు లీగల్ నేనేం చెప్పాను, కోర్టు కాడ మాట్లాడుకోండి. లేదు, ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడమన్నారు. కోర్టు దగ్గర మాట్లాడుకోండి, హాస్పిటల్ దగ్గర పెడతామని అని చెప్పి అట్లా కాదు సార్. ఇప్పుడు నేను అడిగాను, నేను అడిగితే మీరు ఏమన్నారు? నేను కనుక్కున్నాను, కుదరదు అన్నారు కదా సార్. అంటే రీజన్ లేదు, మేము లీగల్ గా కుదరదని చెప్పి లీగల్ ఎవరిని కనుక్కున్నారు? లీగల్ టీం ఎవరు సార్? పలానోళ్ళని చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు సార్. అది మళ్ళీ మాట్లాడలేదు సార్. కుదరదు, అది మాట్లాడుతా అప్పుడు నిజంగా మీరు అన్నట్టు మేము వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది సార్. ఎక్కడో కూర్చోండి. ఇష్టం సార్. కేసు అయినా కట్టండి సార్. లేదా ఆపితే మీరు నన్ను ఆపారని కేసు కట్టండి, నాకు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మేము ఏమన్నా తప్పు చేసి మీ మీద ఎగబడి కొట్టడానికి వస్తే పలానోళ్ళని తీసుకొచ్చారు చూపించండి అంటే కేసు కట్టంటే కట్టుకోండి. మీరు రిమాండ్ సక్రంగా తీసుకొచ్చి రిమాండ్ చూపిస్తే సక్రంగా తీసుకొచ్చు సార్. ఒక్కరు కొట్టినట్టు కొట్టిన తర్వాత ఏం రిమాండ్ సార్? జడ్జి గారు చెప్పండి. ఎవరు జడ్జి గారు? మీరు చెప్పేది సార్. అది మాట్లాడతారే కదా సార్ చెప్పేది. సార్ మేము చదువుతున్నాం సార్. మేము చెప్తాం కదా. మేము మాట్లాడిన తర్వాత జడ్జి గారి దగ్గర ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అదంతా సార్. మీరు కేసు పెడతారంటే నేను వద్దు అన్న సార్. కేసు పెట్టుకోండి, అది ఇబ్బంది ఏం లేదు మాకు. మేము ఒక్కసారి మాట్లాడతాను సార్ అన్నాను. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? లీగల్ ప్రాబ్లం అంటే ఏంటి?